బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో తొలి మ్యాచ్లో 259 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు తలపడనుంది. పింక్ బాల్తో జరగనున్న ఈ డే నైట్ టెస్ట్ భారత కాలమాన ప్రకారం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు మొదలవుతుంది. అయితే ఈ టెస్టుకు తుది జట్టు కూర్పు టీమిండియా మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారింది. దానికి కారణం వ్యక్తిగత కారణాలతో గాయం కారణంగా దూరమైన రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ తిరిగి రావడం. రోహిత్ గైర్ హాజీర్లో కేఎల్ రాహుల్ ఓపెనర్ పాత్రను సమర్థవంతంగా పోషించాడు. నిమాయచితంగా బ్యాటింగ్ చేస్తూ ఆస్ట్రేలియా ప్లేయర్లను పరీక్షించాడు. కొత్త బంతి సవాళ్లను అధిగమించాడు. తొలి ఇన్నింగ్స్లో 74 బంతుల్లో 3 ఫోర్లతో 26 పరుగులు చేసిన రెండో ఇన్నింగ్స్లో 176 బంతుల్లో 5 బౌండరీలతో 77 పరుగులు రాహుల్ ఆకట్టుకున్నాడు. ఇంతేకాక రెండో ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్తో కలిసి 201 పరుగుల రికార్డును ద్విశతక భాగస్వామ్యాన్ని రాహుల్తో నమోదు చేశాడు. ఆస్ట్రేలియాతో తొలి వికెట్ ఇదే అత్యధిక భాగస్వామ్యం. కానీ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ తిరిగి జట్టులోకి చేరడంతో కేఎల్ రాహుల్ తిరిగి మిడిల్ ఆర్డర్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే రాహుల్ను టాప్ ఆర్డర్లోనే ఆడించాలని టీమిండియా సీనియర్ క్రికెటర్ చేతేశ్వర్ పుజారా సూచించాడు. రోహిత్ శర్మ, గిల్ బ్యాటింగ్ ఆర్డర్లోని కిందకి రావాలని పేర్కొన్నాడు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనర్ కొనసాగించాలని భావిస్తే రోహిత్ శర్మను 3వ స్థానంలోకి పంపాలి. శుభ్మన్ గిల్ను 5వ స్థానంలో ఆడించాలి. ఒకవేళ రోహిత్ ఓపెనింగ్ చెయ్యాలనుకుంటే కేఎల్ రాహుల్ను 1 డౌన్లో పంపాలి. ఆ తర్వాత స్థానంలో అతన్ని బ్యాటింగ్కు పంపొద్దు. అతను టాప్ ఆర్డర్లోనే ఆడాలి. ఎందుకంటే ఆ స్థానంలో అతను ఆటను బాగా ఆడగలడు. ఇక ఈ పరిస్థితుల్లో గిల్ 5వ స్థానంలో బ్యాటింగ్కు రావాలి. అదిలోనే 2 వికెట్ కోల్పోతే అతను కొత్త బంతితో సమర్థవంతంగా ఆడగలడు. 25-30 ఓవర్ల తర్వాత వచ్చిన గిల్ షాట్లను ఆడగలడు. స్వేచ్ఛంగా తన ఆటను కొనసాగించగలడు. మనం త్వరగా 3వ వికెట్ కోల్పోతే గిల్ బ్యాటింగ్కు రావాలని భావిస్తా. అతను రిషబ్ పంత్ను కొత్త బంతి నుంచి కాపాడగలడు. బంతి కొత్తగా హార్డ్గా ఉన్న సమయంలో పంత్ బ్యాటింగ్కు రావాలని నేను కోరుకుంటాను అని పుజారా అన్నాడు. సాధారణంగా గిల్ 3వ స్థానంలో, పంత్ 5వ స్థానంలో బ్యాటింగ్కు రావాలని నేను భావిస్తున్నానని అన్నాడు.